నిజగరి పామా సిద్దిపేటలో ఎక్కడ దొరకదు అది ఇక్కడ మాత్రం మీకు 100% సాటిస్ఫై అవుతుంది. బిర్యానీ తీసుకున్నా, దమ్ బిర్యానీ తీసుకున్నా సూపర్ ఉంది. ఫ్రెండ్స్ తో వెళ్ళాలన్నా, ఫ్యామిలీస్ తో వెళ్ళాలన్నా, ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేయాలి అన్నా కూడా సుప్రభ రెస్టారెంట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? వీకెండ్స్ టైంలో ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అనుకుంటున్నారా? అయితే మంచి రెస్టారెంట్ కావాలి, అందులోనూ ఇది న్యూ ఇయర్ వైబ్. ఆ న్యూ ఇయర్ వైబ్ ని మనం ఎంజాయ్ చేయాలి అంటే డిసెంబర్ టు జనవరి కంప్లీట్ గా ఫ్రెండ్స్ తో అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటాం. అందులో భాగంగా ఒక మంచి రెస్టారెంట్ ని అయితే నేను మీకు పరిచయం చేయడానికి వచ్చేసాను. అదే సుప్రభ రెస్టారెంట్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది అడ్రస్ ఎక్కడో మీకు తెలుసా? హౌసింగ్ బోర్డ్ నుండి పాత బస్ స్టాండ్ కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, రత్నదీప్ కి చాలా దగ్గరలో ఉంటుంది. మరి లోపలికి అయితే వెళ్దాం, అక్కడ ఫుడ్ ఏవేవి అవైలబుల్ లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఒకసారి టేస్ట్ కూడా చేద్దాం. రెస్టారెంట్ మన కోసం స్వాగతం పలుకుతున్నట్టుంది, గుమగుమలు కూడా అలాగే మనల్ని ఆస్వాదిస్తున్నాయి. మరి లోపలికి వెళ్దాము, ఒక్కసారి రండి. మనం మొత్తానికైతే రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చాము. ఎంత పీస్ఫుల్ గా, చక్కగా పిల్లలు, ఫ్రెండ్స్ అందరు కూడా ఫుడ్ ని ఎంజాయ్ చేయడానికి అవైలబుల్ గా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్. అండ్ మీరు కూడా చూస్తున్నారు ఎలా ఉంది స్పేషియస్ గా అనేది. నెక్స్ట్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ తో కానీ ఇక్కడికి రావచ్చు, ఫుడ్ ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నా ఫుడ్ ని ఎంజాయ్ చేయడానికి. సో మనం కూడా ఫుడ్ ని ఎంజాయ్ చేద్దాం, మనకి ఎలాంటి ఫుడ్ అందిస్తారో వీళ్ళు అనేది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే మనకు చూపించడానికి మన ముందు ఉంచారు. మరి అవి ఏంటి, వాటి నేమ్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. ఓకే మేడం, చెప్పండి. మీ పేరు? నా పేరు యాదగిరి మేడం. ఇవి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏంటి అనేది? ఇది వచ్చేసి మీకు చికెన్ టిక్కా అంటారు, దీనికి చట్నీ, ఇది దీనికి సాస్ అంటారు. ఇది వచ్చేసి వెజ్ చాప్స్ అంటారు. ఇది వచ్చేసి హరిమిర్చి అంటారు. ఇది పన్నీర్, పాలక్ పన్నీర్ అంటారు. ఇది వచ్చేసి మోతీ చికెన్ అంటారు. మీకు చికెన్ బిర్యానీ అంటారు. ఇది వచ్చేసి గార్లిక్ నాన్ అంటారు. ఇది స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అంటారు. ఇది వచ్చేసి తెలంగాణ మటన్ కర్రీ స్పెషల్. ఇక్కడ ఇది ఒక స్పెషల్ వచ్చేసి ఎస్పెషల్లీ తెలంగాణ మటన్ కర్రీ అంటున్నారు కాబట్టి అందులో స్పెషల్ ఏంటి అంటే బాగా స్పైసీగా ఉంటుంది. స్పైసీ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు సిద్దిపేటలో ఎక్కడ దొరకదు స్పైసీ, ఇక్కడ మాత్రం మీకు 100% సాటిస్ఫై అవుతారు. కస్టమర్స్ వచ్చేసి 100% సాటిస్ఫై అవుతారు. ఇక్కడ ఈ ఎగ్ ఏంటండి, చాలా బాగా దీన్ని ప్రిపేర్ చేశారు. ఎవరు చేశారు? చెఫ్ స్పెషల్, అది చేసుకొని కరెక్ట్ ఒక బిర్యానీ అనేది ఎట్లా డెకరేట్ చేయాలనేది చెఫ్కు తెలిసి ఉంటుంది, అది ఒక్కడే చేస్తారు. అట్లా అద్భుత కళాఖండాలు కూడా సృష్టిస్తున్నారు మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఫుడ్ తో పాటు. చూసారు కదండి, ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరంతా కూడా ఇప్పటిదాకా అవన్నీ ఐటమ్స్ చూసారు. మరి అవన్నీ కూడా కస్టమర్స్ ఏది కావాలి అనుకుంటే అవన్నీ ప్రిపేర్ చేసి వడ్డించడానికి ఇక్కడ ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. మనమే ఇక్కడ ఫుడ్ తిని చాలా బాగుంది అని చెప్తే అంత బాగోదు. ఇక్కడ తిన్న కస్టమర్స్ ఫుడ్ తిన్న వాళ్ళని అడిగితే ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని అడుగుదాం. ఫ్యామిలీతో వచ్చారు, ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేసామని అంటున్నారు. ఒక కిడ్ కూడా మనతో పాటు ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ నాన్న. హాయ్. ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ? బాగుంది, ఫుడ్ చాలా బాగుంది. అంటే లైక్ నువ్వు ఏం తీసుకున్నావు, ఏం ఆర్డర్ చేసుకున్నావు? నేను చికెన్ బిర్యానీ ఇంకా ఫస్ట్ ఆర్డర్ చేసి చికెన్ 555, అది చాలా బాగుంది. నచ్చిందా నీకు ఫుడ్? నచ్చింది. ఒకవేళ ఇఫ్ నెక్స్ట్ టైం రావాలి అనుకుంటే కనుక ఇక్కడికి రావచ్చా? రావచ్చు. మరి ఇంకొక కస్టమర్ తో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి, ఎలా అనిపించింది? మాకు ఫుడ్ బాగుందండి, చెప్పిన ఐటమ్స్ అన్ని మంచిగా ఉన్నాయి. తర్వాత మేము మీటింగ్ పెట్టుకొని అతిథికి పోదామని చెప్పి ఇక్కడ ఈ హోటల్కి వచ్చాము. అన్ని బాగున్నాయండి, ఆర్డర్ ఇచ్చినవి బాగున్నాయి. ఫుడ్ బాగుంది, స్టార్టర్ కూడా చేసాము, చికెన్ 355, అది కూడా బాగానే ఉంది. ఇట్లే మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే మీరు ఫ్యామిలీతో వచ్చారు కదా, దట్టు ఈరోజు సండే, ఎలా అనిపిస్తుంది? పిల్లలు ఏమైనా అన్నారా బయటకు వెళ్దామని? అవునవును, బయటకు వెళ్దామంటేనే వచ్చాము.
సో కొత్తగా పడింది, ఒకసారి చూద్దామని వచ్చాము. బాగుంది. అంటే టేస్ట్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేయడానికి వచ్చారు. నెక్స్ట్ టైం రావచ్చు ఇక్కడికి. ఓకే 100% రావచ్చు. భోజనాన్ని ఆస్వాదించడంలో అందరము చిన్నపిల్లలం అయిపోతామండి. ఫుడ్ మనకు నచ్చింది తింటే ఆ సంతృప్తి వేరులాగా ఉంటుంది. మరి ఇందులో భాగంగా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా అనిపించిందండి మీకు? ఇక్కడైతే మేము తీసుకునే అన్ని బాగానే ఉన్నాయండి. ఏం తీసుకున్నారు, ఏం ఆర్డర్ చేశారు? ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటున్నాము, నాన్స్ తీసుకున్నాము, చపాతీ తీసుకున్నాము, సూప్ తీసుకున్నాము. ఇవైతే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ ఫ్యామిలీతో రావాలి అనుకుంటే కనుక ఇక్కడికి రావచ్చు. రావాలనిపించేట్టే ఉంది, ఎప్పుడైనా రావచ్చు అనే విధంగానే ఉంది. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు? ఫ్రెండ్స్ తో వచ్చారా? ఫ్రెండ్స్ మాది ఒకటి మీటింగ్ ఉండే, మీటింగ్ అయిపోయినాక వేరే హోటల్కి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ కొత్తదైంది చూద్దామని ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడికి వచ్చినందుకు అయితే ఓకే, బెటర్, హ్యాపీ. చూసారు కదండి, వాళ్ళు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారంట. అందులో భాగంగా ఈ హోటల్కి, వేరే హోటల్కి వెళ్ళాలి అనిపించి ఇక్కడికి వచ్చారంట. వాళ్ళు తిన్న ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేశారంట. సుప్రభా రెస్టారెంట్ కి సంబంధించిన కిచెన్ లోకి అయితే వచ్చాము. జనరల్ గా ఎక్కడైనా కిచెన్ లోకి మాక్సిమం అలో చేయరు, కానీ వీళ్ళు స్వచ్ఛందంగా అలో చేశారు. బిర్యానీ కానీ, స్టార్టర్స్ కానీ, అండ్ సూప్స్ కానీ, కబాబ్స్ కానీ, ఏదైనా ఎనీ ఐటమ్ ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు ప్రిపరేషన్ లో కూడా నిమగ్నమై ఉన్నారు. ఇంకా వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఒకసారి చూడండి. అన్ని ఐటమ్స్, ఒక రెస్టారెంట్ కి వచ్చి మనం ఏ ఫుడ్ అయితే కావాలి అనుకుంటామో అవన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. చక్కగా నీట్ గా ప్రిపేర్ చేస్తున్నారు. సో మనం తినడానికి ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి సందేహం లేకుండా, సంకోచించకుండా నీట్ గా అందించే, రుచిగా అందించే ఫుడ్ ని ఈ హోటల్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. రెస్టారెంట్ చూడడానికి అందంగానే ఉంది, ఫుడ్ తినడానికి కూడా బాగానే ఉంది. మరి ఇక్కడ కస్టమర్స్ తో కూడా మాట్లాడదాం, వాళ్ళు ఏ విధంగా ఫుడ్ ని ఎంజాయ్ చేశారు అనేది. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా అనిపించింది? సుప్రభాత్ హోటల్ అంటే మన హౌసింగ్ కాలనీలో మంచి ఫేమస్ ఉంది. అదే రకంగా మీరు కంటిన్యూ ఐటమ్ చేస్తే బిర్యానీ అని కానీ, రోటీలు కానీ, పన్నీర్లో, చికెన్లో, మటన్లో, తందూరి ఏ ఐటమ్ చేసినా కానీ పర్ఫెక్ట్గా 100% డెవలప్మెంట్ అవుతుంది. మీరేం తీసుకున్నారు ఇక్కడ ఫుడ్? బిర్యానీ తీసుకున్నా, దమ్ బిర్యానీ తీసుకున్నా సూపర్ ఉంది, నో ప్రాబ్లం, 100% కన్ఫర్మ్. చూసారు కదా, కస్టమర్స్ కూడా అదే విధంగా చాలా బాగుంది అని రివ్యూ కూడా ఇస్తున్నారు. ఇంక ఇంతకంటే ఎవరికైనా ఏం కావాలి అండి. శ్రీ రాజరాజేశ్వరి ఫ్యామిలీ అసోసియేషన్ వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా ఒక కిట్టి పార్టీ లాగా అరేంజ్ చేసుకుంటారంట. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సంతోషాలు, బాధలు అన్ని కూడా వాళ్ళు పంచుకుంటారు. అందులో భాగంగా గిఫ్ట్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. అది చాలా బాగుంది చూడడానికి కూడా. ఇక్కడ వాళ్ళు గిఫ్ట్ ప్రెజెంట్ కూడా చేసుకుంటున్నారు, మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇలాంటి వాటికి కూడా రెస్టారెంట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మరి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనేది. చెప్పండి, ఏంటండి దీని కాన్సెప్ట్? రాజరాజేశ్వరి ఫ్యామిలీ అసోసియేషన్ మేము నియమించుకున్నాము. ఎవ్రీ మంత్ ఫ్యామిలీతోని మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు లంచ్ చేసినాక వాళ్ళకు 10 grams సిల్వర్ ఇస్తామండి. 100 grams సిల్వర్ ఇస్తాం. 10 తులాస్ సిల్వర్స్ ఇస్తాము ఎవ్రీ మంత్. అందులో భాగంగా మీ మీటింగ్ ని ఈ సుప్రభా రెస్టారెంట్ లో ఏర్పడుకున్నాం. అందులో భాగంగా ఈ మీటింగ్ ని సుప్రభాత్ రెస్టారెంట్ లో నియమించుకున్నాం. కళ్ళని ఆకర్షిస్తున్న ఈ ఫుడ్ ని మరి నోరు కూడా ఆకర్షించాలి కదా, ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం. ఇవన్నీ చూస్తుంటే గుమగుమలతోనే కడుపు నిండిపోతుంది. ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం. మరి ఇక్కడ స్పెషల్ ఫ్రైడ్ రైస్ అంట, ఎలా ఉంటుందో చూద్దాం. స్పెషల్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. తింటుంటే మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు, ఇంకా మనకి స్వీట్ కార్న్ కూడా వేశారు. చాలా స్పెషల్ గా ప్రిపేర్ చేశారు, చాలా బాగుంది. అండ్ మనకు వెజ్ లో స్పెషల్స్ ఇక్కడ వెజ్ కర్రీ కూడా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఇంకా తింటుంటే ఎంత బాగుందో.
నిజంగా బయట ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికైతే రావాల్సిందే. తింటుంటే అలాగే అనిపిస్తుంది. ఇది చూడడానికి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది ఏంటో అయితే నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు, బట్ ఇక్కడ నేను ఫస్ట్ టైం చేస్తున్నా. చాలా 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 బాగుందండి. సో నేను అడ్రస్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. హౌసింగ్ బోర్డ్ నుండి మనం పాత బస్ స్టాండ్ కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి సుప్రభ రెస్టారెంట్ రోడ్డు పక్కనే కనిపిస్తుందండి. రత్నదీప్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఫ్రెండ్స్ తో వెళ్ళాలన్నా, ఫ్యామిలీస్ తో వెళ్ళాలన్నా, ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేయాలి అన్నా కూడా సుప్రభ రెస్టారెంట్ కి వచ్చేసేయండి. ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేయండి. సో మొత్తానికైతే రెస్టారెంట్ ని చూసాం, రెస్టారెంట్ లోని ఫుడ్ కూడా టేస్ట్ చేసాం. చాలా బాగుంది. అండ్ కస్టమర్స్ కూడా చాలా మంది చెప్పారండి చాలా బాగుంది అని. అండ్ ఇక్కడ స్పెషల్ గా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది. కొసరుగా వడ్డించడం, చాలా బాగా మాట్లాడడం, అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ హోమ్ డెలివరీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ లేదంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ రెస్టారెంట్ కి దూరం ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే గనక వీళ్ళ స్క్రీన్ నెంబర్ ఉంటుంది, దాని ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ హోమ్ డెలివరీ ఉంది కాబట్టి చాలా మందికి ఇది ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. ఇదండి మన సుప్రభ రెస్టారెంట్ యొక్క స్పెషాలిటీ, స్పెషల్ ఫుడ్ అన్ని కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. మీరందరూ కూడా ఈ రెస్టారెంట్ కి వచ్చి ఫుడ్ ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.